ఇలా అప్పటిలో నుంచి వచ్చేసి ఉన్నాము. మా నాన్నగారికి బీర్జాల వాపు వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. 9 నెలల నుంచి గుంటూరు జీజీ ఇప్పుడు హాస్పిటల్లో చూపించాము. అక్కడికి వెళ్తే వాళ్ళంతా లివర్ పెరిగింది, పిన్ని సిరిగిందని చెప్పని చాలా రకరకాలు చెప్పారు. గుంటూరు జీజీ 8 వారాల నుంచి తిరుగుతున్నాం మేము. మెడిసిన్ ఇస్తున్నారు, ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు. అది 2 రోజులు తగ్గిపోతుంది, మళ్ళీ ఎక్కువ అవుతున్నది. తర్వాత ఇంకా లేదు, అవకాశం లేదన్నారు. మేము ఆపరేషన్ చేయలేము, ఇక్కడ మాకు కుదరదని చెప్పారు. జీజీ చెప్పారు. మేము కూడా ఇంకా అవకాశం లేదనుకున్నాము. తర్వాత తెలిసిన వారి ద్వారా పలానా హాస్పిటల్ వినుకొండలో సురేష్ డాక్టర్ గారు బాగా చేస్తారా దీనికని చెప్పారండి. చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పారు దీనికి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 2వదిగా పడుతుందా మీకు క్లియర్ అయిపోద్ది అని చెప్పారు. అనుకున్నట్టుగానే నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా స్టార్టింగ్లో. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నది. సెకండ్ ఆపరేషన్కి మొత్తం క్యూర్ అయినది, మొత్తం అంతా ఇబ్బంది ఏం లేకుండా చాలా బాగా చూశారు. ఇక్కడ స్టాఫ్ కానీ మేనేజర్ గారు కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు. మేము ఎక్కడో అమౌంట్ చాలా వద్దనుకున్నాం. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కదా, అందరూ స్పెషలిస్ట్ అన్న డాక్టర్ గారు అమౌంట్ చాలా వద్దనుకున్నాము. తగ్గ రేట్లు ప్రకారం చేశారండి. అంత ఎక్కువ అమౌంట్ ఏం కాలేదు, మేము అనుకున్నంత అమౌంట్ కాలేదు. ఇంకోటి వచ్చేసి చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు డాక్టర్ గారు. ఉదయం పూట సాయంత్రం పూట రావటం, పేషెంట్ కండిషన్ తెలుసుకోవటం, మొత్తం స్టాఫ్కి చెప్పడం చాలా బాగా చూసుకున్నారు. ఈరోజు మొత్తం క్లియర్ అయింది, ఇంటికి వెళ్తున్నామండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నది. మేము లేరనుకున్న మనిషి ఈరోజు మాకు అవకాశం వదిలేసుకున్నాం. మేము ఇక్కడికి వచ్చే ముందు లేదనుకున్నాము, కానీ సార్ తీసుకొచ్చిన ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చేశారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఇలా మా నాన్నగారు ఇలా ఉన్నారంటే కారణం డాక్టర్ గారేనండి. ఈ హాస్పిటల్ ఎక్కడ కాదు, ఎక్కడ విజయవాడ అక్కడ ఉండాల్సిన హాస్పిటల్లో మరి సార్ ఎక్కడో వినుకొండలో పెట్టారంటే మాకు ఆశ్చర్యంగా ఉన్నది హాస్పిటల్లో. కానీ చాలా అద్భుతంగా చేశారండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్. ఏంటి ఇబ్బంది ఎలా ఉండేది అసలు? ఇబ్బంది అసలు మామూలుగా చాలా ఇబ్బంది పడేవాడు సార్. చాలా ఇబ్బంది పడేవాడిని. నడవగలిగేవాడు అసలు? నడవలేకపోయేవాడిని, కూర్చోలేకపోయేవాడిని. మంచం మీద నుంచి 2 అడుగులు కూడా వేయలేడు వచ్చిన రోజున. ఆయాసం ఉండేది, బాగా ఆయాసం ఉండేది, అంత నిప్పిగా ఉండేది, చాలా ప్రాబ్లం ఉండేది. ఈయనకి ఏంటంటే బీర్జాలు 2 వాసిపోయి సంఘం కూడా ఉబ్బింది. కడుపు అంతా నీరు చేరడం వల్ల వీళ్ళు అంతా చూపించుకుంటున్నారు, కానీ పాపం సరైన అవగాహన లేక లివర్ సమస్య లేకపోతే హార్ట్ సమస్య అని చెప్పి మందులు వాడుతూ ఉన్నారు. తగ్గక మన దగ్గరికి ఎవరు చెప్పారని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం రికగ్నైజ్ చేసి వాట్ అనే డయాగ్నోస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 ఆపరేషన్లు చేసాం మనము. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా మొత్తం వాపు అంతా తగ్గిందా? ఇప్పుడు నడుస్తున్నావా నువ్వు హ్యాపీగా? నీ పనులు చేసుకోగలుగుతున్నావా? వెరీ గుడ్.